వాట్ యు గివ్ యు రిసీవ్, అంతే కదండి. నువ్వు ఇతరులను గణపరిస్తే నీకు ఘనత రాదా? నేను గణపరచరా? ఆబ్వియస్లీ యూ విల్ రిసీవ్ ఇట్. కానీ చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే అందరినీ నేలకేసి కొట్టడం, అందరినీ నీచంగా మాట్లాడడం. అది వారిలో ఉన్న నీచమైన అనుభవాలను చూపిస్తుంది. దాట్స్ ఇట్. చీప్ పీపుల్ విల్ స్పీక్ ఇన్ అ వెరీ చీప్ మేనర్. అంతే. విలువలు లేని వారు విలువలు లేనట్టు మాట్లాడతారు. నీలో నిజంగా ఆత్మీయమైన విలువలు ఉంటే నీ ప్రక్క సహోదరుని గురించి అవమానకరంగా వేరే వాళ్ళ ముందు మాట్లాడవు. If you have anything with anybody, call them into a room, one-on-one మాట్లాడండి. ఎవరన్నా మీకు ఏదైనా తెలిసిందా వారితో రహస్యంగా మాట్లాడండి. వారితో చెప్పండి ఇది కరెక్ట్ కాదు. కొంతమంది అందరి ముందు అవమానపరచడం, తెలిసి తెలియకుండా ఎవరి మీదనో రూమర్స్ పర్సనల్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని స్ప్రెడ్ చేస్తా ఉంటారండి. వాళ్ళు అట్లంట, వీళ్ళు ఇట్లంట. నీకెవరు అప్పచెప్పారు ఆ ఉద్యోగం? నీకెవరిచ్చారు ఆ బాధ్యత? దట్స్ నాట్ యువర్ బిజినెస్. దేవునితో నువ్వు సరిగ్గుండు, నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. అంతే తప్ప అనవసరమైన వ్యర్థమైన వాటిలో తల దూర్చాల్సిన అవసరము లేదు.